మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి। ఈ పండులో కావాల్సిన పోషకాలు ఎన్నో ఉన్నాయి। పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది। ఎండాకాలంలో ఈ పుచ్చకాయను తీసుకోవడం వల్ల శరీరం ఎండకు డీహైడ్రేషన్ కి గురి కాకుండా ఉంటుంది। ఇది శరీరం వేడిని తగ్గించడానికి బాగా పనిచేస్తుంది। పుచ్చకాయలో ఉండే పోషకాలు మగవారిలో ఏర్పడే అంగస్తంభన సమస్యలను తగ్గిస్తుంది। ఇది నేచురల్ వయగ్రాలా పనిచేస్తుంది। ఇది శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు ఈ పండులో ఎక్కువగా ఉంటాయి। పుచ్చకాయలో అమినో యాసిడ్స్ అధికంగా ఉంటాయి। అవి ఎండ కారణంగా ఏర్పడే సమస్యల నుండి మన చర్మాన్ని కాపాడతాయి। పుచ్చకాయ తినడం వల్ల మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది। ఈ పండులో విటమిన్ డి ఎక్కువగా ఉండడం వల్ల అవి మెదడును చురుగ్గా చేస్తుంది। మెదడుకు కావలసిన పోషకాలు అందిస్తుంది। ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి చూపును ఆరోగ్యంగా ఉంచి కంటి చూపును మెరుగుపరుస్తుంది। మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి। ఇందులో విటమిన్ ఏ డీలు చర్మంపై ఉండే ట్యాన్ ని ముడతలను తొలగిస్తుంది। అయితే ముఖం మీద ఉండే నలుపును ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం। ముందుగా పుచ్చకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో తీసుకుని వాటిని క్రష్ చేసి దాని నుండి మనం జ్యూస్ వచ్చేలా క్రష్ చేసుకోవాలి। తర్వాత వడగట్టి జ్యూస్ తీసుకోవాలి। మనం ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి సరిపడా 2-3 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి। ఇప్పుడు ఆ ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం। ఒక బౌల్లోకి 1 టీ స్పూన్ శనగపిండి తీసుకుని ఇది చర్మం మీద పేరుకుపోయిన మట్టిని తొలగించడంలో బాగా సహాయపడుతుంది। ఈ శనగపిండిలో మనం తీసిన పుచ్చకాయ జ్యూస్ ని 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి। తర్వాత ఒక నిమ్మకాయ చెక్కను తీసుకుని దానిలో కలుపుకోవాలి। ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే 1 టీ స్పూన్ పెరుగు వేయండి। ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి। తర్వాత రోజ్ వాటర్ ని తీసుకుని కొద్దిగా కాటన్ తీసుకుని దానిలో ముంచి ముఖాన్ని బాగా శుభ్రపరచుకోవాలి। ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మురికిపోతుంది। ఆ తర్వాత మనం చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 2-3 నిమిషాల పాటు మర్దన చేయాలి। తర్వాత ఆరిపోయాక మళ్ళీ వేసుకోవాలి। ఇలా 2-3 సార్లు చేసుకోవాలి। బాగా ఆరిన తర్వాత ముఖాన్ని మంచినీటితో శుభ్రంగా కడిగేయాలి। మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది। ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి।